శాంతి. ఈరోజు మార్చి 14వ తేదీ 2024 సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరు ఈ చదువును ఎప్పుడు కూడా మిస్ చేయకూడదు. చదువు ద్వారానే స్కాలర్షిప్ అనేది లభిస్తుంది. కావున బాబా ద్వారా ఏ జ్ఞానం అయితే లభిస్తుందో దానిని గ్రహించాలి. ప్రశ్న: అర్హులైన బ్రాహ్మణులు అని ఎవరిని అంటారు? వారి గుర్తులు వినిపించండి. సమాధానం: మొదటి పాయింట్, ఎవరికైతే బాబా యొక్క గీతా జ్ఞానం నోటికి కంఠస్థమై ఉంటుందో. రెండవ పాయింట్, ఎవరైతే అనేకులకు తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారో, అనేక మందిని తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారు. మూడవ పాయింట్, అనేకులకు జ్ఞానధనం యొక్క దాన పుణ్యాలను చేస్తూ ఉంటారు. నాలుగవ పాయింట్, ఎప్పుడు పరస్పరంలో మత భేదాలలోకి రారు. ఐదవ పాయింట్, ఎవరికైతే ఏ దేహదారిలోనూ కూడా బుద్ధి వేలాడదో వారే అర్హులైనటువంటి బ్రాహ్మణులు. ఆరవ పాయింట్, బ్రాహ్మణులు అనగా తమలో ఏ భూతాలు కూడా లేనివారు, దేహ అహంకారాన్ని వదిలి దేహీ అభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేసేటటువంటి వారే నిజమైనటువంటి అర్హులైన బ్రాహ్మణులు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్, శ్రీమతాన్ని వదిలి ఎప్పుడూ కూడా పరమతం పైన నడవకూడదు. తప్పుడు మాటలలోకి వచ్చి చదువు నుండి ముఖాన్ని తిప్పుకోకూడదు. మత భేదాలలోకి రాకూడదు. రెండవ పాయింట్, మేము ఎక్కడా పొరపాటు చేయటం లేదు కదా. చదువు పైన పూర్తి ధ్యానం ఉంటూ ఉందా? సమయాన్ని ఎక్కడా వ్యర్థం చేయటం లేదు కదా. ఆత్మ అభిమానిగా అయ్యానా? ఆత్మిక సేవను హృదయపూర్వకంగా చేస్తూ ఉన్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: ఆత్మిక అథారిటీతో పాటు నిరహంకారులుగా అయ్యి సత్యమైన జ్ఞానానికి ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించేవారు సత్యమైన సేవాదారి భవ. వరదానం యొక్క వివరణ: వృక్షంలో ఎప్పుడైతే సంపూర్ణ ఫలాలు అథారిటీ వచ్చేస్తుందో అప్పుడు ఆ వృక్షం వంగుతుంది, అనగా నిర్మాణంగా అయ్యే సేవ చేస్తుంది. అదేవిధంగా ఆత్మిక అథారిటీ కలిగిన పిల్లలు ఎంతటి గొప్ప అథారిటీలుగా ఉంటారో అంతటి నిర్మాణులుగా మరియు సర్వులకు స్నేహులుగా ఉంటారు. అల్పకాలం యొక్క అథారిటీ కలిగినటువంటి వారు అహంకారులుగా ఉంటారు. కానీ సత్యత యొక్క అథారిటీ కలిగిన వారు అథారిటీతో పాటుగా నిరహంకారులుగా కూడా ఉంటారు. ఇదే సత్యమైన జ్ఞానానికి ప్రత్యక్ష స్వరూపము. సత్యమైన సేవాదారి వృత్తిలో ఎంతటి అథారిటీ అనేది ఉంటుందో వారి మాటలలో అంటే వాణిలో కూడా అంతగానే స్నేహము మరియు నమ్రత ఉంటాయి అంటారు బాబా. స్లోగన్: భాగ్యానికి ఆధారం త్యాగం. త్యాగం లేకుండా భాగ్యం అనేది లభించదు. మంచిది. ఓం శాంతి.